హాయ్ వ్యూయర్స్, ఐ యామ్ ప్రియా. ఏది నిజం, ఏది మోసం, ఏది అసలు, ఏది నకిలీ, ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్, ఇవన్నీ కనిపెట్టడం ఇక కష్టమే. అలాంటి కష్టకాలం కళ్ళ ముందుకొచ్చేస్తోంది. మరి ఆప్తుడెవరో కాల్ చేస్తాడు, హడావుడి పెట్టేస్తాడు, ఆపదలో ఉన్నానంటాడు, ఆదుకోమంటాడు, అర్జెంట్ అర్జెంట్ అని గోల చేస్తాడు. మరి ఇంకేముంది, అయ్యో పాపం అనుకుంటారు మీరు. అలాగే హెల్ప్ చేస్తానంటారు. తీరా మీరు హెల్ప్ చేశాక ఒక థ్యాంక్స్ ఉండదు, చిన్న పలకరింపు కూడా ఉండదు. అరే, మనుషులు ఇలా అయిపోయారేంటి అని మీరు ఆశ్చర్యపడతారు, బాధపడిపోతారు. కనీసం థ్యాంక్స్ చెప్పవేంటి అని అడిగితే, అసలు నేను నీ హెల్పే అడగలేదు అని రివర్స్ అయ్యారనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? కొడతారా, ఉలిక్కి పడతారా? మరి ఈ కొత్త రకం మోసం సంగతి చూసి కొట్టాలో ఉలిక్కి పడాలో మీరే డిసైడ్ చేసుకోండి. హలో, ఎవరు మాట్లాడేది? హలో, వంశీ. ఇజ్ ఇట్ వంశీ? వంశీనే. ఎవరు మాట్లాడుతుంది? నేను ప్రసాద్ రా, బిఎస్ ప్రసాద్. ప్రసాదా? ఏ ప్రసాదు? నేను బిఎస్ ప్రసాద్ రా. బిఎస్ ప్రసాద్, చెప్పరా. నీ నెంబర్ మారిందే ఏంటి? అర్జెంట్ రా, మా ఫ్రెండ్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. మా ఫ్రెండ్కి జూబ్లీ హిల్స్ దగ్గర చిన్న యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంటా? ఎప్పుడు రా? హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఇప్పుడు ఎలా ఉంది? 2 రోజుల క్రితం జాయిన్ చేసాం రా. ఓకే ఓకే, ఇప్పుడు ఎలా ఉందో చెప్పు ఫస్ట్. అంతా ఓకే, బట్ బిల్ 40,000 కట్టాలంటున్నారు రా. 40,000? నా దగ్గర ఒక 25,000 ఉంది, కట్టేశాను. ఓకే ఓకే, మిగిలిన 15 నువ్వు సర్దగలవా? 15,000? ప్లీజ్, చాలా అర్జెంట్ రా. హాస్పిటల్ నుంచి వచ్చి రాగానే ఇచ్చేస్తాను. ఓకే ఓకే, మనీ ఇదే నెంబర్కి పంపు, చాలా అర్జెంటు. హాస్పిటల్ నుంచి వచ్చి రాగానే ఇచ్చేస్తాను, ప్లీజ్ రా. సరే సరే, పంపిస్తాను, ఇప్పుడే పంపిస్తాను. ఇదేంటి ఫోన్ కలవట్లేదు? ఇది వాడి ఫ్రెండ్ నెంబర్ కదా, వాడి నెంబర్కి చేద్దాం. ఏరా, ఏంటి విశేషాలు? ఇంతకాలానికి గుర్తొచ్చానా నేను? గుర్తు రావడం ఏంట్రా? ముందు హాస్పిటల్ బిల్ కట్టావా? అది చెప్పు ఫస్ట్. హాస్పిటల్ ఏంట్రా? ఏంటి, ఎవరికైనా ఏమైనా అయిందా ఏంటి? అదేంట్రా, పొద్దున్న నువ్వే కదా ఫోన్ చేసావు, జూబ్లీస్ దగ్గర మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని. ఒరే, నేను 1 వీక్ నుంచి అసలు హైదరాబాద్లోనే లేనురా. ఇప్పుడే బెంగళూరు నుంచి ఫ్లైట్ దిగాను. రాత్రి సిట్టింగా ఏంటి? రై, సిట్టింగ్ ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? పొద్దున ఫోన్ చేసావు, అర్జెంటుగా 15,000 పంపమన్నావు, పంపించాం కదా. ఏంటి, నా నెంబర్కా? ఈ నెంబర్కా? ఈ నెంబర్కి కాదురా, పొద్దున్న నువ్వు ఫోన్ చేసావు చూడు, మా ఫ్రెండ్ నెంబర్ అని చెప్పని, దానికి పంపించాను 15,000. ఇది బాగుంది. అయినా నేను నిన్నెందుకు మనీ అడుగుతాను రా? నిన్ననే కదా నా సాలరీ క్రెడిట్ అయింది. అరే, నువ్వే కదరా అడిగింది. ఫోన్లో ఎవరి గొంతో విని మోసపోయామనుకుంటా. నీ గొంతు విని మోసపోతాను రా, అది ఖచ్చితంగా నీ గొంతే. అరే, ఎంత ఫోన్ అయితే మాత్రం రా, ఫ్రెండ్వి, నీ గొంతు నేను గుర్తుపట్టలేనా? ఓరి బాబు, నన్ను నమ్మరా బాబు. కావాలంటే ఆ 15,000 నేను ఇస్తాను, కానీ ఫోన్ చేసింది మాత్రం నేను కాదురా. అసలు ఏం జరిగిందో చూసుకో ఫస్ట్. ఇదేంటి ఇట్లా అంటాడు? రై, నా మీద నువ్వు ప్రాంక్ చేయట్లే కదా? బాగుందిరా, 4 రోజుల నుంచి ఇక్కడ మీటింగ్ల మీద మీటింగ్లతో వాచిపోయి ఉన్నాను. ప్రాంకులు చేసే మూడు కూడా ఉందేంట్రా నాకు? సరే, ఏం జరిగిందో చెక్ చేసుకో ఫస్ట్. డబ్బుదేముందిలే కానీ ముందు ఆ కాల్ చేసింది ఎవడో కనుక్కో. ఆడు మనిషో దయ్యమో? అరే, దయ్యం నీ గొంతుతో మిమిక్రీ చేయడానికి ఇదేమన్నా అరుంధతి సినిమా అనుకున్నావరా? ఏమోరా, ప్రామిస్ చెప్తున్నా, నేనైతే నీకు కాల్ చేయలేదు. ఏం జరుగుతుంటారా? మనీ అయితే కట్ అయిపోయింది, ఆ నెంబర్ మాత్రం కలవట్లేదు. అంతా ఏదో మిస్టరీలా ఉంది. సైబర్ క్రైమ్ ఆఫీస్కి ఏమైనా ఫోన్ చేద్దామా? వాళ్ళు ఏమైనా చెప్తారేమో. సైబర్ క్రైమ్ ఆఫీసర్ సార్. ఆర్ యూ మిస్టర్ వంశీ? అవును సార్, నేనే మీకు కాల్ చేసింది. కమాన్. ఓకే సార్. 10,000 మిస్ అయింది మీకే కదా? 15,000 సార్. పొద్దున్నే మా ఫ్రెండ్ అర్జెంట్ అని కాల్ చేస్తే ఆన్లైన్లో పంపించారు. తీరా సాయంత్రం కాల్ చేస్తే అసలు నేను ఫోనే చేయలేదు అంటాడు సార్. ఓ, అంటే మిమ్మల్ని మోసం చేశాడా? అస్సలు అలాంటి వాడు కాదు సార్. పైగా నేను ట్రాన్స్ఫర్ చేసింది కూడా వాడి నెంబర్కి కాదు, వేరే నెంబర్కి. అరే, మరి తెలియని నెంబర్కి ఎలా ట్రాన్స్ఫర్ చేశారు? అర్జెంటు హాస్పిటల్ అడిగితే సార్. అర్జెంట్ అనేది మీ ఫ్రెండేనా? అవును సార్, వాడి వాయిసే సార్, ఎగ్జాక్ట్గా వాడి వాయిసే. కానీ వాడేమో కాదంటున్నాడు సార్. ఇదే మిస్టరీయో నాకు అర్థం కావట్లేదు సార్. నాకు అర్థమైంది రండి. ఇంకేముంది, వాయిస్ క్లోనింగ్ ఉంటుంది.
వాయిస్ క్లోనింగా? అవునండి, ఏఐ వచ్చిన తర్వాత డీప్ ఫేక్ లాంటి టెక్నిక్లు వచ్చాయి కదా. అదే కదా సార్, ఒకళ్ళ ఫోటోలు ఇంకో రకంగా మార్చేస్తున్నారు. మార్చడమే కాదు, లేని ఫోటోలను కూడా ఈజీగా క్రియేట్ చేస్తున్నారు. ఏ ఇంజన్కి సో మెనీ ఫొటోస్ ఇచ్చేసి ఓ మోడల్ క్రియేట్ చేస్తారు. ఒక్కసారి ఆ మోడల్ని ట్రైన్ చేస్తే ఎన్ని కొత్త ఫోటోలు అయినా ఈజీగా క్రియేట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఆ టెక్నాలజీ వాయిస్లో కూడా వాడుతున్నారంటారు సార్? ఎగ్జాక్ట్లీ, ఇది ఖచ్చితంగా వాయిస్ క్లోనింగ్ క్రైమే అనిపిస్తుంది నాకు. అంటే మా ఫ్రెండ్ వాయిస్ని ఎవరైనా ఏఐతో క్రియేట్ చేశారా సార్? మోస్ట్ ప్రాబబ్లీ మీకు పరిచయం ఉన్న గొంతు వినిపించారు, మీరు డబ్బు పంపించారు. సింపుల్, ఇదే జరిగింది. అదెలా సాధ్యం సార్? ఏముంది, మీ ఫ్రెండ్ మాట్లాడిన వాయిస్ ఫైల్స్ ఎక్కడో పట్టుంటారు, వాటితో ఓ మోడల్ క్రియేట్ చేసి ఉండొచ్చు. అది ట్రైన్ చేస్తే అదే వాయిస్తో ఏది కావాలంటే అది వినిపించవచ్చు. సార్ ఇలా అయితే చాలా డేంజర్ కదా సార్? చాలా. కానీ ఈ క్రైమ్ ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉంది. ఇదిగో ఈ న్యూస్ చూడండి, లేటెస్ట్గా న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది. సార్ ఏంటి సార్ ఇది? సైబర్ క్రైమ్ న్యూస్. న్యూయార్క్లోని బ్రూక్లిన్లో రాబిన్, స్టీవ్ అనే దంపతులు ఉన్నారు. ఆ స్టీవ్ అనే వ్యక్తికి అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. ఏమని సార్? వాళ్ళ అత్తగారు ప్రమాదంలో ఉందని. ఎవరు కాల్ చేశారు సార్? ఇంకెవరు, వాళ్ళ అత్తగారే. డేంజర్లో ఉన్నానని గోల పెట్టింది. ఆన్లైన్లో నెంబర్ ఇచ్చి డబ్బు పంపమంది. మరి పంపించారా సార్? మరి పంపకి ఏం చేస్తారండి, పంపకపోతే పక్కన ఉన్న భార్య ఊరుకుంటుందా? అవును సార్, ఊరుకోదు సార్. తీరా ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఆ కాల్ చేసింది వాళ్ళ అత్తగారే కాదని. ఆవిడ నిక్షేపంగా ఇంట్లోనే ఉంది. అంటే ఇక్కడ వాయిస్ క్లోనింగ్ జరిగిందంటారా సార్? అదే కదా చెప్పేది. ఈ టైప్ క్రైమ్స్లో ఇగో ఇదే ఫస్ట్ క్రైమ్. అమ్మో, ఇది చాలా డేంజర్గా ఉంది కదా సార్? అవునండి, ఎవరైనా మన వాళ్ళ గొంతునే ఫోన్ చేసి నేను బాగాలేదంటే కంగారు పడి మోసపోతాం కదా. మరి ఎలా సార్? ఈ టైప్ క్రైమ్స్ ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉన్నాయి, కానీ ముదిరితే చాలా డేంజరే. మరి ఏం చేయాలంటారు సార్? ఏముంది, ఎక్కడ పడితే అక్కడ మన ఫోటోలు అప్లోడ్ చేయకూడదని మేము చెప్తూనే ఉంటాం. అలాగే మన వాయిస్ కూడా ఎక్కడ పడితే అక్కడ అప్లోడ్ చేయకూడదు. అది సరే సార్, ఇలాంటి ఫేక్ కాల్స్ని గుర్తుపట్టడం ఎలా అంటారు? ప్రస్తుతానికి దీనికి సింపుల్ టెక్నిక్ ఉందండి. ఏంటి సార్ అది? సాధారణంగా ఇలా వాయిస్ని క్లోన్ చేసే కాల్స్ అన్నీ ప్రీ రికార్డెడ్ అయి ఉంటాయి. అవును సార్, ఎవరిని ఎలా మోసం చేయాలో ముందే ఆ మాటలన్నీ రికార్డ్ చేసి పెట్టుకోవాలి కదా. అందుకే ఆ మాటలేవి ఇంటరాక్టివ్గా ఉండవు. అంటే రికార్డెడ్ ఫైల్ కదండి, అది చెప్పాల్సింది ఏదో చెబుతూ పోతుంది. మనం అడిగింది అదేది చెప్పదు. మనం ఒకటి అడిగితే అది ఇంకోటి చెప్తుంది. సో ఈ క్లూను బట్టి అది ఫేక్ కాలా రియల్ కాలా అని తెలుసుకోవచ్చు అంటారా సార్? అవునండి, అదే నేను చెప్పేది. కానీ హడావుడ్లో అర్జెంట్లో ఇలాంటివేవి గుర్తురావు కదా సార్? రావాలి, కంగారు పడకూడదండి, కొద్దిగా ఆలోచించాలి. అయినా ఇదేం టెక్నాలజీ సార్, కొంప ముంచేలా ఉంది. ఏమండి, టెక్నాలజీ వల్ల వెనకటి రోజుల్లో లేని ప్రయోజనాలు ఎన్నో ఇప్పుడు పొందుతున్నాం. నెగిటివ్స్ కూడా ఉంటాయి. మరి ఏం నెగిటివ్స్ ఏంటో సార్, మనిషి కాల్ చేయకపోయినా కాల్ చేసినట్టు చేసి మోసం చేయడం చాలా ఘోరం కదా సార్? ఏమండి, ఇక్కడ లేకుండా ఎక్కడో ఉన్నవాడి వీడియోలో ఇక్కడే చూడగలుగుతున్నామా లేదా? అలాగే ఏఐతో లేని వాయిస్ కూడా ఉన్నట్టు క్రియేట్ చేయొచ్చు. టెక్నాలజీలో ఉన్న పవర్ ఇదే. అంటే ఈ కొత్త తరం క్రైమ్స్ కి అలవాటు పడాలి అంటారు? అలవాటు పట్టం కాదండి, అర్థం చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. మరి నా పోయిన మరి పరిస్థితి ఏంటి సార్? అవన్నీ మేము ఎంక్వైరీ చేస్తాం, కానీ ఆ డీటెయిల్స్ అన్నీ మీ కంప్లైంట్లో ఇచ్చేళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.